హరి ఓం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవద్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఇవాళ 6వ అధ్యాయంలో 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమ మతః. ఇది పద విభజన. అంటే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అర్జున, ఏ యోగి అయితే సర్వత్రా అంతటా అంటే సమస్త ప్రాణుల యందును ఆత్మౌపమ్యనేన తన వలేనే అంటే తనతో సమానంగా చూస్తాడు. ఇప్పుడు చూడండి, అన్ని ప్రాణులలో ఉన్నది ఒకటే ఆత్మ అని మనకు అర్థమైనప్పుడు ఆ ప్రాణులను ఎలా చూడాలి? తనని తాను ఎలా చూసుకుంటాడో ఇతర ప్రాణులను కూడా అలాగే చూడాలి. అంటే మనం మామూలు మాటల్లో అనుకోవాలి అంటే మన మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో, ఇష్టం ఉంటుందో, మన పని మనకి ఎంత బాగా నచ్చుతుందో ఎదుటి వాళ్ళదాన్ని కూడా అలాగే స్వీకరించాలి. మనము తనలాగానే చూసుకోవాలి. మనకు ఒక మాట చెప్తారు, ఇరుగు పొరుగుల్ని సోదరుల వల్లే చూడమని కొంతమంది చెబుతారు. సోదరుల వల్లే కాదు, నీలాగానే చూసుకోవాలి. అంటే నిన్ను నువ్వు ఎలా చూస్తావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదేవిధంగా ఇతర ప్రాణులను కూడా ప్రేమించయ్యా. ఇతర ప్రాణుల వలన కూడా అలాగే చూచు. పశ్యంతి అంటే చూచును. సుఖం వా ఎదివా దుఃఖం వా అంటే సుఖము కానీ దుఃఖము కానీ సమానంగా భావించును. ఇప్పుడు చూడండి, మనం ఇప్పటి వరకు ఎలా నేర్చుకున్నాము? నీకు వచ్చిన సుఖమైనా దుఃఖాన్నైనా సమంగా స్వీకరించు అన్నాం. ఇప్పుడు నీకొచ్చిన సుఖము నీకొచ్చిన దుఃఖమే కాదయ్యా, ఎతటి వాళ్ళ సుఖమైనా దుఃఖమైనా కూడా నీ దానిలాగానే భావన చెయ్యి. అంటే ఎదుటి వాళ్ళకి ఓ దుఃఖం వస్తే వాళ్ళ దుఃఖంలో వాళ్ళు అంటే మనం ఇప్పుడు ఏం చెబుతారంటే వాళ్ళతో పాటు మనం కూడా ఇప్పుడు విపరీత అర్థాలు అయిపోయినాయి కదా. ప్రతి మాటకి ప్రతి వ్యక్తి కూడాను వాళ్ళతో ఏడవాలంటే ఏడవక్కర్లేదు. వాళ్ళ దుఃఖాన్ని కాస్త పంచుకోవడం, కాస్త 2 మంచి మాటలు వాళ్ళకి సహాయం, పని సహాయం అయితే పని చేయటమా, మాట సహాయం అయితే మాటమా, ధనం సహాయం అయితే ధన సహాయమా, ఏదో సహాయకారిగా ఉండి వాళ్ళ దుఃఖాన్ని కాస్త ఉపశమింప చేయడం, దాన్నే వాళ్ళ దుఃఖాన్ని మనం పంచుకోవడం అంటాం. అంతేగాని వాళ్ళతో కూర్చొని ఏడవలసిన అవసరం ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సింది ఏదైనా మనము ఒక మాట మంతి చేయగలిగితే వాళ్ళ దుఃఖాన్ని పంచుకున్న వాళ్ళం అవుతాము. అలాగే ఎదుటి వాళ్ళు ఏదైనా సుఖంగా ఉన్నారు, సుఖంలో అయ్యో వీళ్ళ సుఖంలో ఉన్నారు అంటే ఆ పర్లేదు బాగానే ఉన్నారు వాళ్ళకేమని కాదు, వాళ్ళకి ఏదైనా అవసరమో అయినా కూడా అది బాగుంది సంతోషం అని చెప్పి వాళ్ళ సంతోషంలో కూడా వాళ్ళు పంచుకోవాలి అని చెప్తున్నారు. అంటే నీకు దుఃఖం వస్తే నువ్వు ఎలా బాధపడతావో అలాగే ఎదుటి వాళ్ళకి కూడా దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు అని ఆలోచనతో నువ్వు ఉండి వాళ్ళకి ఏదైనా చేతనైంది చేయడం ఒక పద్ధతి. రెండవది, నీకు సుఖం వస్తే నువ్వెంత సంతోషంగా ఉంటున్నావో వాళ్ళ సుఖంలో వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అంతేగాని వాళ్ళు సంతోషంగా ఉన్నారని అబ్బో తెగ పొంగిపోతున్నారే, ఇలా ఉన్నారు అలా ఉన్నారని కామెంట్ చేయటము సహజంగా అలాగా ఉంటుంది మానవుల్లో. కానీ అది లేకుండా నీలాగానే వాళ్ళ సుఖ దుఃఖాలను కూడా భావించు అని చెప్తున్నారు. అలాంటి యోగి పరమశ్రేష్ఠుడు అని భావించబడును. ఇలాంటి వాడే పరమశ్రేష్ఠుడు. యోగి అంటే ఇక్కడ మనం ఆ భావనలోకి వస్తే మనం ఆ యోగులమే. కాబట్టి మనము అంతా ఆ భావనతో ఉంటే మనమే పరమశ్రేష్ఠ అంటే అందరిలోకి గొప్పవాళ్ళగానే గుర్తించబడతామన్నమాట. అంటే ఇక్కడ గుర్తింపు కోసము చేస్తున్నామని కాదు, మన స్వభావమే అలాగా మారిపోతుంది. ఆ సత్వగుణము మనలో ఉంటే ఈ శ్రేష్టత్వం కూడా అంటే ఉన్నతమైన స్థితి కూడా మనకి కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సర్వప్రాణులను తన వలె అంటే తనతో సమానంగా చూచువాడు అంటే నీలాగానే చూసుకోగలిగితే సుఖ దుఃఖములను సమంగా చూడగలిగిన వాడు, నీ సుఖం నీ దుఃఖంలాగే ఎదుటి వాళ్ళ సుఖం ఎదుటి వాళ్ళ దుఃఖం అని కూడా చూడగలిగిన వాడు పరమశ్రేష్టమైనటువంటి యోగి. ఇంతటి ఉన్నతి భావాలు మనలో కలగాలి అంటే మనకి
ఎంతటి మంచి ఆలోచనలు ఉంటేనో ఈ ఆత్మ కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండమని మనకి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. హరి ఓం. మరి 4